హాయ్! హలో! నమస్తే. నేను మీ నరేష్. సన్‌రైజర్స్ హైదరాబాద్ ఫైనల్‌కి వెళ్ళిపోయింది. కలకత్తా రెడీగుండాలి. మడత పెట్టేస్తారు. ఈరోజు ఆర్ఆర్‌ని, రాజస్థాన్ రాయల్స్‌ని మడత పెట్టేసిర్రు. అది కూడా పార్ట్ టైమ్ స్పిన్నర్స్. స్పిన్నర్స్ ఊహించారా ఎవరైనా? ఎవరు ఊహించలేదు. మన అభిషేక్ శర్మ, షాబాజ్ అహ్మద్ వచ్చేసి మడత పెట్టేసిర్రు రాజస్థాన్ రాయల్స్‌ని. ఫైనల్‌కి చేరింది. మరి కలకత్తా రెడీగుండాలి. ఫైనల్స్ ఈసారి కప్ మనదే. మరి సన్‌రైజర్స్ ఫ్యాన్స్ అందరూ లైక్ చేయండి. సన్‌రైజర్స్ ఫ్యాన్స్ అయితే లైక్ చేయండి, కామెంట్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకోండి, సపోర్ట్ చేయండి. మరి రివ్యూకి చెప్పుకుందాం. మరి హైదరాబాద్ వర్సెస్ రాజస్థాన్ రాయల్స్ మంచి చెన్నైలో మ్యాచ్. నేను ఇంతకుముందు ప్రివ్యూలో కూడా చెప్పినట్టే అహ్మదాబాద్ కాదు ఇది. అహ్మదాబాద్లో అయితే చేజింగ్. అది అక్కడైతే రన్స్ చేజ్ చేయవచ్చు. ఇది పిచ్ డిఫరెంట్గా ఉంటుంది. ఇద్దరికి అనుకూలంగా ఉంటుంది. ఎప్పుడైనా మారుతుంది అని ఇంతకుముందు ప్రివ్యూలో చెప్పుకున్నట్టే జరిగింది. మరి టాస్ గెలిచి ఫీల్డింగ్ తీసుకున్నాడు. అక్కడలానే సేమ్ ఆర్సీబీ 174 చేజ్ చేసినాం. ఇక్కడ కూడా చేజ్ చేయొచ్చని పిచ్ అర్థం కాలేదు. శాంసన్ మళ్ళీ తప్పు పని చేసిండు. టాస్ గెలిచి టాస్ ఓడిపోవడమే మన హైదరాబాద్‌కి ప్లస్ అయింది. అది కూడా ప్యాట్ కమిన్స్ టాస్ ఓడిపోయినప్పుడల్లానే మ్యాచ్ గెలిచిండు. అభిషేక్ శర్మ, ట్రావిస్ హెడ్ ఫస్ట్ అటాక్ చేయడమే మంచి పనైంది. వికెట్స్ పోవడం కూడా కలిసొచ్చింది. ఎందుకంటే షాబాజ్ అహ్మద్ మ్యాచ్ టీంలోనే లేడసలు. టీంలో లేని వ్యక్తిని ఆ వికెట్స్ పోవడం వల్ల టీంలో తీసుకోవడం, కొంచెం నాక్ క్లాసన్‌కి సపోర్ట్ చేయడం అండ్ మ్యాచ్‌ని ఆ 3 వికెట్లతో మ్యాచ్‌ని ఆ స్పిన్ బౌలింగ్‌తో మ్యాచ్‌ని టర్న్ చేసేసిండు మ్యాచ్‌ని. మరి అభిషేక్ శర్మ బ్యాటింగ్‌లో ఒక 6, ఒక 4 కొట్టి తొందరగా ఫస్ట్ ఓవర్‌లోనే ఔట్ అయిపోయిండు. ట్రావిస్ హెడ్ అయితే రెస్పాన్సిబిలిటీగా ఆడిండు మ్యాచ్ అయితే. కానీ బ్యాడ్ లక్ వాళ్ళ ఫాస్ట్ బౌలర్ స్లోవర్ బాల్స్‌కి ఔట్ అయ్యారు. ఈరోజు మన హైదరాబాద్ బ్యాటర్స్ అందరూ కూడా స్లోవర్ బాల్స్. ట్రావిస్ హెడ్ ఎంత ఫీల్ అయ్యిండు, అంత అసలు ఏడ్చేసిండు ఔట్ అయినందుకు. అది నెక్స్ట్ ఫైనల్‌లో ఛాన్స్ వచ్చింది. ఇంకా ఫైనల్‌లో చూసుకోవాలి. స్టార్క్‌ని వాళ్ళని కేకేఆర్‌ని ఆడుకోవాలి. మరి నెక్స్ట్ వచ్చి త్రిపాఠి పవర్ ప్లేలో స్కోర్ ఆపనే లేదు. వికెట్స్ పోయినా మరి త్రిపాఠి 15 బాల్స్ 37 రన్స్ చాలా యూజ్‌ఫుల్. మళ్ళీ స్లో బాల్‌కి ఔట్ అయ్యిండు. తర్వాత వికెట్స్ పోతున్నాయి. రన్స్ అయితే మంచిగానే వస్తుంది. 10 ఓవర్స్‌కి 100 ఉంది. మనది కూడా 8 ఓవర్స్‌కి 90 ఉండేది. 10 ఓవర్స్‌కి 99 ఆల్మోస్ట్ 100 వచ్చేసింది. కానీ తర్వాత లాస్ట్ 10 ఓవర్స్ వికెట్స్ పోవడం వల్ల మన 74కి, 75కి ఆగిపోయింది స్కోర్. స్కోర్ చూసినప్పుడు ఆర్ఆర్ మనం వాళ్ళ స్పిన్ బౌలింగ్ అశ్విన్‌కి, చాహల్‌కి ఒక్క వికెట్ కూడా పడలేదు. అంటే స్పిన్ నడుస్తలేదు అనుకున్నాం కొద్దిసేపు. కానీ వాళ్ళ ఫాస్ట్ బౌలింగే బాగుందంటే మనది కూడా బాగుంటుంది. భువనేశ్వర్ కుమార్, ఉనాద్కర్, నటరాజన్ వీళ్ళు ఏమైనా చేయాలనుకున్నాం. కానీ దానికి భిన్నంగా అయిపోయింది టోటల్‌గా. పిచ్ ఆ రకంగా మారింది. మెయిన్ డ్యూ రాలేదు ఈరోజు. హ్యూమిడిటీ ఎక్కువుంది వాతావరణం. వేడెక్కువుంది. అది గాక ఇంకా మన స్కోరింగ్ అయితే క్లాసీని అయితే కాపాడిండు. మ్యాచ్‌ని అయితే కాపాడుకున్నాడు. 50 హాఫ్ సెంచరీ చేసి ఆ వికెట్ పోకుండా దానికి షాబాజ్ తోడు టచ్‌లో అందరూ ఔట్ అయిపోయినా నితీష్ రెడ్డి అందరూ ఔట్ అయినా కూడా షాబాజ్ అహ్మద్ వచ్చి క్లాసన్‌కి కాస్త సపోర్ట్ చేస్తే ఆ హాఫ్ సెంచరీతోని మ్యాచ్‌ని అయితే ఆ 170 స్కోర్‌కైతే తీసుకురాగలిగిండు. మరి అది చాలా క్లాసన్‌కి నాకైతే హైదరాబాద్‌ని ఈరోజు విజయంలో పెట్టేసింది. మక్రమ్ తీసుకుండు మళ్ళీ ఫెయిల్ అయిపోయింది మ్యాచ్. మళ్ళీ ఫ్లాప్ అయ్యిండు. మక్రమ్ ఆడాల్సిన మ్యాచ్ ఆడలేదు. కానీ ఫీల్డింగ్ మాత్రం చాలా బాగా చేసిండు. ఫుల్ ఎఫర్ట్ పెట్టి చేసిండు. నెక్స్ట్ వాళ్ళు ఇంకా 174 సరిపోదు అనుకున్నాం. కాకపోతే పిచ్ చేంజ్ చేసేది అక్కడిక్కడ అవ్వచ్చు. మ్యాచ్ స్పిన్ నడుస్తలేదు. కాకపోతే బౌలర్స్ ఉన్నారు కదా! వాళ్ళ ఫాస్ట్ బౌలింగ్ నడిచింది. మనది కూడా బాగుంటుంది అనుకున్నాం. కానీ బౌలింగ్ మాత్రం టఫ్ నడిచింది. వాళ్ళ బ్యాటింగ్ యశస్వి జైస్వాల్ ఒక్కడే ఫస్ట్ 2 ఓవర్స్, 3 ఓవర్స్, 4 ఓవర్స్, 5 ఓవర్స్ రన్స్ రానీయలేదు వాళ్ళకు కూడా. టమ్ కోహ్లర్ అయితే చాలా ఇబ్బంది పడ్డాడు. ఆ చెమటలో, ఆ వేడికి ఆడలేకపోతున్నాడు. ఆ వికెట్ ఇచ్చేసిండు. ఒక్క బాల్ డాట్ బాల్స్ ప్రెషర్‌తోని ప్యాట్ కమిన్స్‌కి వికెట్ ఇచ్చేసిండు. నెక్స్ట్ ఇండియన్ బ్యాట్స్‌మెన్స్ అయితే జైస్వాల్ అయితే కొట్టిండు రన్స్. భువనేశ్వర్‌ని చాలా కొట్టిండు ఈరోజు. ఆ 20 బాల్స్ 42 రన్స్ చేసిండు. అసలు లాస్ట్ సిక్స్త్ ఓవర్ పవర్ ప్లే లాస్ట్ ఓవర్ 19 రన్స్ ఇచ్చిండు భువనేశ్వర్. అప్పుడు స్కోర్ 50 వచ్చేసింది. మంచి స్కోర్ ఇచ్చింది. మ్యాచ్ అయితే పోతుంది అనుకున్నాం. శాంసన్, జైస్వాల్ ఇండియన్ బ్యాటర్స్ అయితే ఆడితేనే గెలుస్తారు మ్యాచ్. ఇప్పుడైతే శాంసన్ వచ్చిండు. జైస్వాల్ నెక్స్ట్ ఎప్పుడైతే సెవెంత్ ఓవర్ ఉనాద్‌కత్‌కి ఇచ్చి అప్పుడు టైట్ పడింది మ్యాచ్. నెక్స్ట్ ఓవర్ షాబాజ్ అహ్మద్‌కి ఏపించిండు క్యాప్టెన్సీ. సూపర్ క్యాప్టెన్సీ షాబాజ్ అహ్మద్‌ని అసలు పార్ట్ టైమ్‌గానే వాడారు. ఇంతకుముందు మ్యాచ్‌లో కూడా బౌలింగ్ ఏపీయలేదు. కాకపోతే ట్రై చేసిండు. అది సక్సెస్ అయింది. షాబాజ్ అహ్మద్ ఫస్ట్ ఓవర్‌లోనే 6 ఇచ్చిండు. జైస్వాల్ 6 కొట్టినప్పటికీ ఏమో ఈసారి మ్యాచ్ ఈజీగా చేస్తాడనుకున్నాం. కానీ రాజస్థాన్ ఆ ఓవర్‌లో వికెట్ పడిపోయింది. జైస్వాల్ ఔట్ అయిపోయిండు. భారీ హిట్ పోయింది. అప్పటినుంచి వాళ్ళు ఎంత కొట్టినా రన్స్ రావట్లేదు. ఇంకా స్పిన్నర్స్ తీసేసుకుర్రు చేతిలోకి. అభిషేక్ శర్మ
ఏపీ లెఫ్ట్ హ్యాండ్ బౌలింగ్ బాగుపడిందని మళ్ళీ వెంటనే అభిషేక్ని అసలు పార్ట్ టైం బౌలర్ వేపిస్తే సంజు శాంసన్ని హెట్మైర్ 2 వికెట్లు కూడా అభిషేక్ శర్మ 2 వికెట్లు, షాబాజ్ అహ్మద్ 3 కూడా ఇంపార్టెంట్ వికెట్లు తీసారు. ఇద్దరు కలిసి 8 overs 47 for 5 wickets. ఇంకా మ్యాచ్ ఇద్దరే గెలిపించేసారు మ్యాచ్ని. అసలు ఊహించలేదు, వాళ్ళ స్పిన్ పడలేదు మన స్పిన్ పడదు అనుకుని, కానీ మన స్పిన్ నడిచింది. అది కూడా లెఫ్ట్ ఆర్మ్ పార్ట్ టైం బౌలర్స్ నడిచింది. ఆ పిచ్ ఆ విధంగా చేంజ్ అయింది సెకండ్ ఇన్నింగ్స్లో. మ్యాచ్ మాత్రం హెట్మైర్ని అభిషేక్ శర్మ బౌల్డ్ చేసింది, క్లీన్ బౌల్డ్. రమన్ పోవాల్ ఎవరు ఫారెన్ బ్యాట్స్మెన్స్ అయితే ఎవరు ఆడరు, కాకపోతే ఇండియన్ బ్యాటర్సే ఆడాలి. శాంసన్ ఒక్కటి రాంగ్ షాట్ ఆడి సంజు శాంసన్ అవుట్ అవ్వడం వల్ల ధ్రువ్ జురేల్ ఒక్కటి సెట్ అయ్యిండు. ధ్రువ్ జురేల్తో ఎవరు ఆడలేదు, వాళ్ళ హెట్మైర్ రాలేదు, రమన్ పవల్కి తగలట్లేదు, ఆడలేదు. మ్యాచ్ ఇంకా ఈజీగా కంప్లీట్ చేసుకున్నారు మనలు, చాలా ఈజీగా అయిపోయింది. ఇంకా 5 wickets పోగానే రియాన్ పరాగ్ ఒక్కడు ఉండే ఛాన్స్, రియాన్ పరాగ్ కూడా రన్స్కి వెళ్ళి షాబాజ్ అహ్మద్ని కొట్టడానికి పోయి క్యాచ్ చేసిండు, అవుట్ అయ్యిండు. ఎంత కొట్టినా ఇంకా రన్స్ రావు, అయిపోయింది మ్యాచ్ అనుకున్నాం, అయిపోయింది, ఈజీగా చేతిలోకి తీసుకున్నారు. మరి ఇదే చెన్నై పిచ్లో, చెన్నైలోనే ఉంది ఫైనల్ మ్యాచ్ కూడా కేకేఆర్తో. కేకేఆర్ కూడా ఇదే పడుతుంది కప్ అయితే మనదే. కాకపోతే ఈరోజు పిచ్ అయితే ఉండదు, మిడిల్ పిచ్ కొంచెం చివరి పిచ్ ఆడిపించారు. నెక్స్ట్ మిడిల్ పిచ్ మంచి పిచ్ వేరేది, ఆ రోజు పిచ్ రిపోర్ట్ బట్టి, ఆ రోజు వాతావరణం బట్టి ఉంటుంది. రేపు సండే కదా ఫైనల్, మరి చూద్దాం. మరి కప్ అయితే మనదే. కానీ ఈరోజు మాత్రం సన్ రైజర్స్ హైదరాబాద్ హ్యాపీ పర్ఫార్మెన్స్. అందరు సన్ రైజర్స్ ఫ్యాన్స్ అందరూ లైక్ ఇవ్వండి, సబ్స్క్రైబ్ చేయండి, సపోర్ట్ చేయండి. థ్యాంక్ యూ. మళ్ళీ రేపు మళ్ళీ కలుద్దాం.